హాయ్. ఈరోజు పొద్దున సీరియల్ స్టోరీ విషయానికి వస్తే మహాలక్ష్మికి అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇస్తాడు విక్కీ. ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న మహాలక్ష్మి వచ్చేసి, నేను మీతో ఒక మాట చెప్తాను, మీరు ఊరికే ఇలా అందం గురించి మాత్రం ఇలా అనద్దు అని చెప్పంటే, ఈ కార్పొరేట్ సెక్టర్లో మనము అందం గురించి మాటల గురించి ఎక్కువ మనము జనాలని ఆకర్షించేది దీని ద్వారానే, ఇది నేను మీకు ఇస్తున్న కాంప్లిమెంటు అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పి అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని చూసుకొని, అదేంటది 23,000 అని అడుగుతుంది. అవును, ఇప్పుడు ఈ 23,000 1 lakh దాకా తెచ్చుకోవచ్చు, అది మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి విక్కీ అయితే చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి ఆనందంతో బయటకు వచ్చేసి ఇంకా చక్కెర వెయిట్ చేస్తుంటాడు కదా, అక్కడ కారులో అయితే కూర్చుంటుంది మహాలక్ష్మి. కూర్చొని కారులో దేవుడి బొమ్మ ఉంటుంది కదా, ఇలా దేవుడికి అయితే దండం పెట్టుకుంటా ఉంటుంది. ఇంకా చక్కెర ఉండేసి, ఏంటండి వచ్చిందా పోయిందా వచ్చిపోయిందా అని అడుగుతాడు. అని చెప్పని అంటుంది. ఇంకా దండం పెట్టుకుని, అది కాదండి, ఇప్పుడు సగం పిచ్చోడు ఉన్నాడు అని చెప్పాలన్నారు కదా, అంటే ఏంటి పూర్తి పిచ్చోళ్ళు ఉన్నారు అనుకున్నారా అంటే, లేదు అంటే నాకు జాబ్ వచ్చింది అంటే. ఓ మీకు జాబ్ వచ్చిందా, నేను అలా అడగలేదు, మీకు ఆ పిల్లక జుట్టోడు తప్పితే ఇంకెవరైనా సరే మీకు జాబ్ ఇస్తారు అని చెప్పి నేనైతే అనుకున్నాను అని చెప్పేసి చెప్తాడు చక్రి. శాలరీ ఎంత అంటాడు. శాలరీ 23,000 అని చెప్పంటుంది. 23,000 ఇప్పుడు అదే మీ ఇంట్లో ఉంటే ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తారేమో ఆ 23,000 అంటే, నేను ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని, అందుకని నేనేమంత జల్సా ఖర్చులు అయితే నేను చేయలేదు అంటే, ఇప్పుడు నేను ఎక్కువ సంపాదించి మీకు తక్కువ సంపాదించి నాకంటే మీరు ఎక్కువ సంపాదిస్తే అదే ఇన్ఫ్లారిటీ కాంప్లెక్స్ వస్తుందేమో అనేసరికి, అలాంటివి ఏం పట్టించుకోను, అలాంటి ఈగో నాకేమీ లేదు అనేసి మహాలక్ష్మి చెప్తుంది. అది కాదు సరేనండి, మీరు ఇప్పుడు డిగ్రీ చేయడానికి 20 లక్షల దాకా ఖర్చు పెట్టారు కదా, ఆ డబ్బులు కానీ నాకు కానీ ఇచ్చివని ఉంటే నేను 2-3 కార్లు కానీ రెంట్కి ఇచ్చేసి ఉండేవాడిని అని చెప్పి చక్రి అయితే అంటాడు. అనేసి ఏంటి నోరు జారుతున్నానా అనేసరికి, చాలా జారుతున్నారు అని మహాలక్ష్మి అంటుంది. అయితే ఓకే సారీ అని చెప్పి చక్రి చెప్పి, ఓకే జాబ్ వచ్చింది కదా ఇప్పుడు హ్యాపీ కదా అంటే, హ్యాపీ అని చెప్పేసి ఇద్దరు సరదాగా నవ్వుకుంటారు. నవ్వుకొని అతను ఉన్నారు కదా, పెద్ది ఉన్నారు కదా, అతని దగ్గర అయితే వెళ్తారు, స్వీట్లు తీసుకొని వెళ్తారు. పోయేసి పెద్ది అని పిలుస్తుంది మహాలక్ష్మి. చక్రి కూడా పొది ఓ పెద్ది అంటే, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది మహాలక్ష్మి. ఏమీ లేదు, పిలుస్తున్నాను పెద్దిని అంటే, అది పిలిచినట్లేదు వెటకారం చేసినట్టు ఉంది అంటే, సరే మీరే పిలుచుకోండి అని చెప్పేసరికి పెద్దిని పిలుస్తుంది. తను వచ్చి ఏందమ్మా అంటే, నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి స్వీట్లు అయితే తీసుకొస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఈ మధ్య క్యారియర్ తీసుకొస్తుంది. ఎవరు, ఇంకొక హీరోయిన్ ఉంది కదా పెద్దికి హీరోయిన్ మనీషా, ఆమె అయితే క్యారియర్ అయితే తీసుకొస్తుంది. చక్రి అడుగుతాడు, ఇప్పుడు అన్నయ్య నువ్వైతే ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చుకున్నావు, మళ్ళీ ఆ క్యారియర్ ఎవరి కోసం అంటే, ఆ అమ్మాయి బౌన్సీ చెల్లెలు అమ్మాయి, తను కూడా వాళ్ళ అన్నయ్య కోసము క్యారియర్ తెస్తుంది అని చెప్పి చక్రి కూడా చెప్తాడు. ఇంకా మనీషాకి వీళ్ళని అయితే పరిచయం చేస్తాడు. ఇతను వచ్చేసి ఆ చక్రికి బ్రదరు, ఆ అమ్మాయి చక్రి వైఫ్ మహాలక్ష్మి అనేసరికి క్యా అని అడుగుతుంది. అంటే అన్న కాకుండా తమ్ముడికి ఎందుకు పెళ్లి చేశారు అన్న ఉద్దేశంతో అడిగితే, లేదు లవ్ మ్యారేజ్ అని చెప్పి వాళ్ళ అన్న అయితే చెప్తాడు. ఓకే అని చెప్పి అంటుంది. ఈ అమ్మాయి హిందీలో మాట్లాడుతున్నాడని చూసి మహాలక్ష్మి, ఏంటి తనకి తెలుగు రాదా, హిందీలో మాట్లాడుతున్నాదా అని చెప్పంటే, అవును తెలుగు రాదు, ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నది అని చెప్పి వాళ్ళ అన్నయ్య అయితే చెప్తాడు. సరే భోంచేయండి అని చెప్పేసి చెప్తాడు మాధవ. లేదు మేము ఇంటికి వెళ్ళి భోంచేస్తాము అని చెప్తుంది మహాలక్ష్మి. లేదు తినాల్సింది ఇక్కడ ఏంటి, లేదు ఆ క్యారియర్ మీ ఇద్దరికే సరిపోతుంది కదా అనేసి మహాలక్ష్మి అంటుంది. మా చెల్లి తెచ్చింది కదా అందరికీ సరిపోతుంది, అందరం సరదాగా తింటాము అని చెప్పేసి మాధవ్ అయితే చెప్తారు. ఇంకా అందరూ అయితే సరదాగా అయితే భోంచేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మహాలక్ష్మి కన్నా షాపింగ్కి వెళ్ళి ఉంటారు. షాపింగ్కి వెళ్ళేసి అలసిపోయి అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరికీ డ్రెస్సులు తీసుకొస్తుంది. సో క్యూట్, మంచి మనసు అనిపించింది మహాలక్ష్మిది. అందరికీ డ్రెస్సులు కూడా తీసుకొస్తుంది. ఫస్ట్ కన్నాకి ఇస్తుంది అనమాట. కన్నాకి కొన్నాను నేను అంటే, ఎంతమ్మా 15,000 అని అడుగుతాడు, సారీ 1,500 అని అడుగుతాడు మాధవ. అవును తెచ్చాను, నేను అమీర్పేటకి వెళ్ళాను షాపింగ్కి అని చెప్పేసి అంటుంది. అయ్యో ఎందుకండి, ఇతను కారుని తీసుకెళ్ళచ్చు కదా అనేసి కేశవ అంటాడు. అలాగే చక్రి కూడా అంటాడు, ఎందుకులే మాకు లేడీస్కి బస్సు ఫ్రీ కదా, అందుకే నేను షాపింగ్కి అయితే వెళ్ళాను అని చెప్పేసి తనైతే చెప్తుంది. ఇంకా అలసిపోయానని చెప్పి వాటర్ తాగి కన్నాకు కూడా వాటర్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత మాధవ్ కూడా ఇస్తుంది. అతని షర్టు 2,000 అనమాట. చూసి ఓమో 2,000 షర్టు, నేను దీనికి 5-6 షర్ట్లు కొనేవాడిని అంటే, పర్వాలేదులే పెద్ద వేసుకోవచ్చు అంటే, ఎందుకమ్మా నేను ఇట్లా మేస్త్రి పని చేసేవాడిని నాకెందుకు అంటే, మేస్త్రి పని చేసేటప్పుడు ఓకే, ఆ తర్వాత వేసుకోవచ్చులే అని చెప్పేసి తను అంటుంది.
తీసుకొస్తుంది. ఆ తర్వాత కేశవకు కూడా షర్ట్ తీసుకొస్తుంది. అతను అయ్యో నాకెందుకు, నేను మెకానిక్ చేసుకునేవాడిని కదా అంటే పర్వాలేదు తీసుకో అని చెప్పిస్తుంది. వాళ్ళు నా మామగారికి కూడా ఇస్తుంది అనమాట షర్ట్, నిమ్మపండు కలర్ షర్ట్ ఇస్తుంది. ఆయనైతే దాంతో భలే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే మాధవ కూడా వచ్చేసి ఇప్పటిదాకా నాకు ఎవరు అంత ఇదిగా తీసేయలేదు అనేసి మాధవ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇకపోతే చక్రి ఉన్నాడు, నాకెక్కడ అనేసి షర్ట్ అంటుంటాడు. అన్న తర్వాత వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళేసి తన మొబైల్లో ఫోన్ చూసుకొని చూసావా ఆ పెద్దకేమో గుడే కట్టేస్తుంది, మొహం కూడా ఎత్తిన చూడండి, కేశవాకేమో షర్ట్ తెచ్చింది, నాకైతే తేలేదు అని అక్కడికి వెళ్ళి కుళ్ళుకుంటా ఉంటాడు. అంతే మహాలక్ష్మి ఇలా వెనకాల పెట్టుకొని చక్రి దగ్గరకు వస్తుంది. వచ్చి నేను వచ్చేసరికి నిల్చో ఉంటుంది. కానివ్వండి, ఏమైనా గురపం ఉంటే ఇలా గుచ్చేయండి, నాకు ఇంకేదైనా కక్ష ఉంటే ఇలా తీర్చుకోండి, లేకపోతే అట్లా కాకుండా తీసుకొచ్చి నాకు వాత పెట్టండి అని చెప్పని అంటాడు. అనేసి ఎందుకండి ఇప్పుడు మీ ఇంట్లో షెల్టర్ ఇచ్చారని చెప్పి నా మీద అందరికీ చెప్పడానికి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది. నేను ఎక్కడ చెప్పానండి, ఇప్పుడు మీ అన్న వాళ్ళు నన్ను గుద్ది చెప్పుకుంటున్నారు, నేను ఎవరికైనా చెప్పానా, ఎవరికి చెప్పలేదు కదా అని చెప్పేసి నేను ఎవరికి చెప్పను కదా అని చెప్పి అంటాడు. అందరికీ ఇచ్చారు నాకైతే ఇవ్వలేదు అంటే ఎందుకు అంత కుళ్ళుకుంటున్నారు, చిన్నపిల్లడు గులుకున్నట్టు కులుకుంటున్నారు, మీకు తెచ్చాను అని చెప్పేసి తనకైతే షర్ట్ అయితే తీసుకొస్తుంది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెనకాల వాళ్ళ అన్న కేశవ వాళ్ళు వచ్చి నవ్వుకుంటారు, అదేంట్రా మాకిస్తేనే ఇంత కుళ్ళుకుంటున్నావు ఏందిరా అని చెప్పేసి అనేసరికి అతను ఒక చిన్న పిల్లలాగా మారం చేశాడనమాట. అంత బాగా మహాలక్ష్మి కూడా చెప్తుంది, మా ఇంట్లో మా సిరి పాపే గుర్తొచ్చింది నేను చూసిన వెంటనే అని చెప్పి చక్రితో చెప్తుంది. ఆ షర్ట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కేశవ అండ్ మాధవ కూడా వచ్చేసి అబ్బా ఇదే శాశ్వతం అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి తన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అంటే మహాలక్ష్మి ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది కదా అనేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నెక్స్ట్ డే తనైతే బాగా రెడీ అయ్యి ఆ రెడ్ కలర్ శారీలో ఇలా హెయిర్ సవరించుకుంటుంటే అక్కడ అందరు కూర్చొని అసలు షాక్ అయ్యి లేస్తారు తెలుసా. అసలు ఎంత బాగుంది మహాలక్ష్మి, ఆ శారీలో సూపర్ ఉంది నిజంగా, ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంది మహాలక్ష్మి, అంత బాగుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చేసి వాళ్ళందరికీ స్వీట్ పొంగల్ చేసి ఉంటారు, ఎందుకంటే తను ఆఫీస్కి వెళ్తున్నది కదా అనేసి స్వీట్ పొంగల్ అయితే చేసి ఉంటారు. వాళ్ళైతే స్వీట్ పొంగల్ తింటూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి వీళ్ళని చూసేసరికి అందరు లేచి ఉంటారు. తను కూడా అలా నవ్వుతా వచ్చేసి అంటే ఇంకా కన్నా వాడంటే వదిన ఆ శారీ బాగుంది వదిన అంటే థ్యాంక్స్ కన్నా అని చెప్పి అంటుంది. ఇంకా మాధవ ఉండేసి ఉండమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి తనకి స్వీట్ పొంగల్ తీసుకొస్తారు. ఇంకా మహాలక్ష్మి అంటే ఏం తింటున్నారు మీరంతా అనేసరికి బ్రెయిన్ తింటున్నారు అని చెప్పి కన్నా చెప్తారు. ఎవరిది మీ అన్నదా అని చెప్పేసి చక్రిని చూపిస్తుంది. అతనికి బ్రెయిన్ లేదు కదా అనేసి ఇతను కూడా అంటాడు, కేశవ కూడా అంటాడు. అలా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇతను కూడా చక్కెర పొంగల్ తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా అంటే మీ మనస్సులాగా అంత బాగుంది అని చెప్పేసి మహాలక్ష్మి కూడా చెప్తుంది. ఇంకా అది తిన్న తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా, క్యారీర్ కూడా ఇస్తాడు. ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని పోమ్మా అని చెప్పంటే సరే అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. దానికి ముందు ఏంటంటే షర్ట్ వేసుకొని వాళ్ళ నాన్న అటు ఇటు క్యాట్ వాక్ చేస్తుంటాడు అనమాట. అంతలోపల కేశవ అడుగుతాడు ఎందుకు క్యాట్ వాక్ చేస్తున్నావు అంటాడు. కన్నా కూడా వచ్చేసి ఎందుకు ఇక్కడ క్యాట్ వాక్ చేస్తున్నావు అనేసరికి మహాలక్ష్మి ఉండేసి సూపర్ ఉన్నారు ఈ షర్టు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఆ కాంప్లిమెంట్ కోసం ఆ పెద్ద ఆయన షర్ట్ వేసుకొని నిమ్మపండు కలర్ బాగుంది షర్ట్ కూడా అలా ఇలా తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరిన తర్వాత కన్నా ఉండేసి టపాసులు వేస్తారనమాట. ఎందుకంటే తన హ్యాపీనెస్ని పంచుకోవడం కోసమని టపాసులు అయితే కాలుస్తారు. వాళ్ళ పెదనాన్న ఉన్నారు కదా, ఆ పెదనాన్న ఆ ఊళ్ళో అంటే ఆ ఇంటి దగ్గర వాళ్ళంతా ఎందుకు టపాసులు కాలుస్తున్నారా అని చెప్పేసి నిల్చుంటారు. వీళ్ళు ఆనందంగా హ్యాపీగా పండగ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంతే ఆ పెద్ద ఆయన ఉండేసి ఎందుకు టపాసులు కాల్చుకుంటున్నారు, ఆయన ఏమన్నా తాగుల్లో మాస్టర్ డిగ్రీ ఏమన్నా సాధించాడా అనేసరికి ఇంకా అతను కూడా వచ్చి నేనేం అట్లా లేదు, నా కోడలు జాబ్కి వెళ్తుంది, మీరే కదా మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు అని చెప్పానన్నారు, మా ఇంట్లో ఎవరు నిలవరు అని చెప్పన్నారు, చూడు మా కోళ్ళు వచ్చింది టపాసులు కూడా కాల్చుకుంటున్నాము అని చెప్పి తనైతే చెప్తాడనమాట. చెప్పేసరికి కుళ్ళు అంతే మనం బాగుపడుతుంటే పక్కన వాళ్ళు కులుకుంటూ ఉంటారు, అది మాత్రం ఖచ్చితంగా కరెక్టే. అంటే మనం హ్యాపీగా ఉంటే పక్కన వాళ్ళకి అస్సలు కలచదు, అది బంధువుల్లోనే నచ్చుతుంది అనుకో.
ఇంకా ఆ తర్వాత వచ్చేసి అలా నిల్చో ఉండేసరికి అతను టపాస్ కాల్స్తున్నప్పుడు ఇతనికి చేయి తగులుతుంది. ఎవరికి? నారాయణకి చేయి తగులుతుంది. ఆయన కూడా ఏమని చూపింటే ఏం కాలేదని చెప్పి అనుకుంటాడు. అంతేటప్పుడు ఆయన అట్టయింది అనుకుంటా ఉంటాడు వాళ్ళ పెదనాన్న. అంతే, ఒక టపాస్ తీసుకొని అక్కడ వేస్తాడు. ఆయన ఓ అని చెప్పేసి వెనక్కి పోతాడు అనమాట. అందుకే అంత కుళ్ళుకోకూడదు అని చెప్పి అనేది. ఇంకా మాధవ ఉండేసి నువ్వు వెళ్ళలేమ్మా అని చెప్పేసి వెళ్తానని చెప్పేసి తనైతే వెళ్తుంది. వెళ్ళమ్మా, ఎందుకంటే ఇక్కడ ఉంటే మా పెదనాన్న మాటలకి మూడ్ ఆఫ్ అవుతుంది, నువ్వైతే వెళ్ళమ్మా ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తాడు. ఇంకా వాళ్ళ పెదనాన్నతో కూడా మా నాన్న మాటలు పట్టించుకోబాక పెదనాన్న మీరు వెళ్ళండి అనేసరికి ఆయన కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఈ అమ్మాయి అయితే ఆఫీస్కి అయితే వెళ్తుంది, చక్రి కార్లో తీసుకొని అలాగా ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇంకా కేశవ అడుగుతాడు, అరే కన్నా ఈ టపాసులు అన్నీ ఎక్కడివి రా డబ్బులు అనేసరికి ఏముంది కేశవ అన్న జేబులో నుంచి తీసుకున్నాను అని చెప్పేసి తనైతే అంటాడనమాట. అంతే, ఎక్కువసేపు వాళ్ళిద్దరి మధ్య ఫన్ అయితే జరుగుతుంది. నా దానిలో నుంచి తీసుకున్నావు అనేసి ఫన్ అయితే జరుగుతుంది. ఇంకా కేశవ వచ్చి మెకానిక్ షాప్లో తను వర్క్ చేసుకుంటా ఉంటే అసిస్టెంట్ వస్తాడనమాట. వచ్చేసరికి డల్లు పెట్టుకొని ఉంటాం ముఖము. ఇంకా తను వచ్చి చెప్తాడు, ఏం చెప్పడు, మాకు కామ్ ఉండేసరికి ఏందిరా వచ్చావా పని నేర్చుకోవాలంటే ఇక్కడికి రా, పని వద్దంటే తన దగ్గరికి పో, నువ్వు ఏంటి రీల్స్ కోసము ప్లేస్ ఏమన్నా మార్చారా అని చెప్పేసి తనైతే అడగడం అయితే జరుగుతుంది. దానికైతే ఏమీ సమాధానం చెప్పడు, నిల్చో ఉంటాడు. రేపు తెలుస్తుంది అనుకుంటా అమ్మాయి లవ్ చేస్తున్నా ప్రపోజ్ చేస్తుందో ఏమో మనకు తెలియదు. ఆ విషయం మీద అయితే మీరు ఏదైనా చూసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తమిళ్లో కానీ చూసుంటే. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏంది అంటే మహాలక్ష్మికి కన్నా వాళ్ళ అమ్మ కనిపిస్తుంది రేపటి ఎపిసోడ్లో. ఆ మధ్య మహాలక్ష్మి వాళ్ళ కొలీగ్ వస్తూ ఉంటే మహాలక్ష్మి వాళ్ళకి ఆమె ఇలా గుద్దుకొని వెళ్తుంది అనమాట. కన్నా వాళ్ళ అమ్మ సారీ అమ్మ అనేసి అంటుంది. అంతలోపల మహాలక్ష్మికి గుర్తొస్తుంది వాళ్ళ ఇంట్లో ఫోటో. అప్పుడు వచ్చేసి నారాయణని అడుగుతుంది, కన్నా వాళ్ళ అమ్మ ఎక్కడున్నదంటే నేను చెప్పను అంటాడు. నేను చూశాను అనేసి మహాలక్ష్మి అంటుందన్నమాట. ఇది మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుకుంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ ఎందుకు కొట్టమని అడుగుతున్నారంటే ఛానల్ని కొంచెం పుష్ చేస్తుంది, అందుకని అడుగుతున్నా. దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చుతూ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక్క సీరియల్సే కాదు న్యూస్ కూడా నేను చెప్తున్నాను. దానివల్ల మీకు కొంచెం తెలుస్తుంది కదా, నాకు తెలిసిన న్యూస్ వరకు నేను చెప్తున్నాను. డైలీ ఒక 10 వీడియోస్ వరకు పెట్టడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.